స్కోడా కైలాక్ ఈ కార్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్ టైంలో స్కోడాని కొంచెం నిలబెట్టిన కార్ అంటే ఇదే అని చెప్పాలి. సో ఈ కార్ లాంచ్ అయిన తర్వాత స్కోడా సేల్స్ కొంచెం పెరిగింది. అండ్ మంత్లీ ఈ కార్ కూడా దాదాపుగా ఒక 1000-1500 యూనిట్స్ అయితే సేల్ అవుతుంది. ఎందుకంటే కొంచెం మంచి ప్రైజింగ్లో దీన్ని తీసుకొచ్చారు అండ్ బెటర్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ జర్మన్ కార్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కొంచెం అందుబాటు బడ్జెట్లో ఉందన్నమాట. దానివల్ల మంచి సేల్స్ అయితే చేస్తుంది. సో రీసెంట్గా ఈ స్కోడా కైలాక్లో ఒక కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేశారు. సో కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి కొంచెం ఆ కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసి ఆ వేరియంట్ అయితే లాంచ్ చేశారనమాట. ఆ వేరియంట్లో మీకు అడిషనల్గా ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, దెన్ దాని ఆన్ రోడ్ ప్రైజెస్, ఎక్స్షోరూమ్ ప్రైజెస్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ కార్ కొనాలని ప్లాన్ చేస్తారో వాళ్ళ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ ఒక 5 to 6 మినిట్లో వీడియోని అయితే నేను కంప్లీట్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఎక్స్టీరియర్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో క్లియర్గా చూద్దాము. రేర్ స్పాయిలర్ విత్ ఫిల్లెట్స్ అనమాట. స్పాయిలర్ మనకు కొంచెం స్పోర్టీ లుక్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ. దాని తర్వాత డీప్ బ్లాక్ ఓఆర్విఎం. సో ఓఆర్విఎం మనకి బాడీ కలర్లో కాకుండా డిఫరెంట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ బ్లాక్ కలర్తో అనమాట. నెక్స్ట్ స్పోర్ట్ లైన్ బ్యాడ్జింగ్. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు సి పిల్లర్ మీద స్పోర్ట్ లైన్ బ్యాడ్జింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 17-inch బ్లాక్ అలాయ్ వీల్స్. సో అలాయ్ వీల్స్ డిజైన్ చేంజ్ చేయాలి కానీ మనకి పెయింటెడ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇవి డైమండ్ కట్ కాదు, నెక్స్ట్ మెషిన్ కట్ కాదు, పెయింటెడ్ అలాయ్ వీల్స్. నెక్స్ట్ బ్లాక్ బ్రాండింగ్ ఆన్ టెయిల్ గేట్. సో బ్యాక్ సైడ్ మనకి స్కోడా బ్రాండింగ్ ఉంటుంది కదా, అది మనకి బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ కూడా మనకి అన్ని కూడా ఆల్మోస్ట్ ఎక్స్టీరియర్లో చేంజెస్. సో గ్లాసీ బ్లాక్ ఫ్రంట్ అండ్ రేర్ డిఫ్యూజర్. సో డిఫ్యూజర్ ఉంటుంది కదా మనకి, దాన్ని కంప్లీట్గా మనకి బ్లాక్ థీమ్లో ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ టోన్ ఫ్లోటింగ్ రూఫ్. సో ఇక్కడ మనకి డ్యూయల్ కలర్స్ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇది వచ్చినప్పటికే కొంచెం యాష్ కలర్ కదా, యాష్ కలర్లో ఉంది. దాని తర్వాత మనకి రూఫ్ వచ్చినప్పటికి కంప్లీట్గా బ్లాక్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు రూఫ్ రైల్స్ కూడా చూసుకోవచ్చు, బ్లాక్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి స్పోర్ట్ లైన్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో మనకి. ఇంకోటి ఇంటీరియర్స్ మనకి మెయిన్గా ambient లైటింగ్ అయితే తీసుకొచ్చారు. సో మనకి 3 కలర్ చేంజెస్ అనమాట. సో మన మూడు బట్టి ambient లైటింగ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంటీరియర్లో ఇంకా ఏం ఫీచర్లు ఉన్నాయి. సో ఇంటీరియర్లో మీకు వచ్చేప్పటికి డార్క్ థీమ్డ్ ఇంటీరియర్స్. సో ఇంటీరియర్స్ మొత్తం కూడా మనకి డార్క్ థీమ్తో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అల్యూమినియం పెడల్స్, కొంచెం స్పోర్టీ లుక్ కోసం మనకి అల్యూమినియం పెడల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి హెడ్ రెస్ట్ ఉంది కదా, హెడ్ రెస్ట్కి స్పోర్ట్ లైన్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్టిచ్చింగ్ కలర్ ఇన్ కాంట్రాక్ట్ కలర్ అనమాట. సో సీట్ కవర్స్కి మనకి కలర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం చేంజ్ అయితే చేశారు. వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. సో 15 watt వైర్లెస్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంటీరియర్లో మొత్తం మ్యాక్సిమం చేంజెస్ అయితే ఇవే ఫ్రెండ్స్. సో ఎక్స్టీరియర్లో ఇందా చెప్పిన చేంజెస్, ఇంటీరియర్లో ఇవే అయితే చేంజెస్ అనమాట. సో కొంచెం మీకు ఏంటంటే ఎక్స్టీరియర్లో ఇంటీరియర్లో మరీ బీభత్సమైన చేంజెస్ కాకుండా కొంచెం అడిషనల్ చిన్న చిన్న టచెస్ అయితే ఇచ్చారనమాట. ఎవరైతే ఈ చిన్న చిన్న ఫీచర్లు మిస్ అవుతున్నారని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఫీచర్లన్నీ యాడ్ చేశారనమాట. సో నెక్స్ట్ మనకి ఈ వేరియంట్ అనేది మాన్యువల్ ప్లస్ ఆటోమేటిక్ రెండిట్లో కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1 liter TSI మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్లో మాత్రం అవైలబుల్లో ఉంటుంది. చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు వీటిలో డీజిల్ వస్తుందా అని చెప్పి. నో, వీటిలో ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఉందన్నమాట. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికే 11,32,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి 2 లక్షలు యాడ్ చేసుకుంటే మీకు దాదాపుగా 13,30,000 లేదా 13 లక్షలు ఆ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 1 liter TSI ఆటోమేటిక్. సో ఇది టార్క్ కన్వర్టర్ 6 speed గేర్ బాక్స్తో వస్తుంది మనకి. 12,32,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో 12,32,000 అంటే మీకు దాదాపుగా 14,32,000 లేకపోతే 14 లక్షలు ఆ ప్రైస్ బ్రాకెట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ మీకు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ. సో ఈ ఫీచర్లకి ఈ ప్రైజింగ్ అనేది బెటరా కాదా అనేది ఇంకా మీ చాయిస్ అనమాట. ఈ కార్లో మనకి మేజర్ పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి నేను చాలా రోజుల క్రితమే డిస్కస్ చేశాను. సో ఎవరైతే మీకు ఖచ్చితంగా నాకు ఆ జర్మన్ కార్ టచ్, నెక్స్ట్ స్టీరింగ్ రెస్పాన్స్ కానీ, దాని తర్వాత హైవే హ్యాండ్లింగ్ కానీ, తొక్కగానే ఎగరాలి అనే పర్ఫార్మెన్స్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ కార్ కళ్ళు మూసుకొని తీసుకోండి. బట్ కంఫర్ట్ విషయంలో ఓవరాల్ కంఫర్ట్ కానీ, లేకపోతే ఇంటీరియర్స్ నాకు కొంచెం ప్రీమియంగా కావాలి, ఇవన్నీ కావాలనుకునే వాళ్ళు కొంచెం దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా అంత గొప్పగా అయితే ఉండదు ఈ కార్లో. నెక్స్ట్ ఇంటీరియర్స్ కూడా కొంచెం అవుట్డేటెడ్గా ఉంటాయి అనమాట. సో ఇందా నేను చెప్పిన పాజిటివ్స్ ఇవి కొంచెం డౌన్ సైడ్స్ అనమాట. వీటిని కన్సిడర్ చేసుకొని ఈ కార్ని అయితే చూస్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈ కార్ గురించి. ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాల్యూడ్ కమెంట్స్ అన్నింటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా అలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.